సంక్రాంతి ఫేమస్ అయిన అరిసెలండి. చాలా అంటే చాలా అందరికీ ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి అయితే అరిసెలు అయితే బాగా చేసుకుంటారండి. ఇవైతే మినిమమ్ ఇద్దరైనా ఉండాలి కంపల్సరీ ఈ అరిసెలు చేయడానికి. బట్ నేను ఒకదాన్నే ఉన్నాను. తినాలనిపించినప్పుడు చేసుకోవాలి కదా! తప్పదు కదా! అందుకోసం అయితే ఒక 1/2 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను అన్నట్టు. ఇవి ఎట్లా అంటే మనము 24 గంటలండి. 24 గంటలు నానబెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇవాళ 11 గంటలకు నానబెట్టుకుంటే మళ్ళీ రేపు 11 గంటలకి మనము వీటిని తీసి ఆరబోసుకోవాలన్నమాట. దొడ్డు బియ్యం అండి, మనకి అదే రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యంతోనైతే ఇదిగో నానబెట్టుకున్నాను నేను. చూడండి, ఇలా మనం ఇట్లా అనుకుంటే ఇవి మంచిగా ఇరిగినాయని తెలుస్తుంది అనమాట. అంటే బాగా నానినాయని అర్థము. ఇవి నానితే మంచిగా నానితేనే అరిసె కూడా చాలా మెత్తగా మంచిగా వస్తుందండి. ఈ వాటర్ అన్నీ వంపేసుకొని మంచిగా ఒక క్లాత్ తీసుకొని ఎండలో మాత్రం పెట్టొద్దు. ఎండలో పెడితే ఏంటంటే అరిసెలు అనేది ఇరిగిపోతాయండి. అందుకోసం అనేసి కొంచెం ఫ్యాన్ గాలికి లేదంటే ఒక బయట ఆరు బయటనో అట్లనో గాలికి ఆరబోసుకోవాలండి. మంచిగా డ్రైగా, అంటే వాటర్ ఉండకుండా, తడిగా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలన్నమాట. దీనిని మిక్సీ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ ఇప్పుడు సపోజ్ 2 కేజెస్ 3 కేజెస్ అయితే పిండి గిన్నెలోనైనా ఆడించుకోవచ్చు. నేను ఇది ఒక 1/2 కేజీ కాబట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నట్టు. దీనికి ఎంత తీసుకోవాలి క్వాంటిటీ అని అంటే, ఇప్పుడు సపోజ్ మనం 1/2 కేజీ బియ్యం తీసుకున్నాం అనుకో, నేనైతే 1/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అన్నట్టు. ఈ విధంగా అయితే మంచిగా మిక్సీ చేసుకున్నాను అనమాట. అదే కొంచెం వాటర్ ఉంటే ఇది మంచిగా రాదనమాట. మరి మంచిగా పొడిగా ఉండాలి బియ్యము, అలా ఉంటేనే బాగా వస్తాయండి. ఇగో నేను 1/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ అంటే కొందరు ఏంటంటే నెయ్యి వేసుకుంటారు. నెయ్యి వేయకూడదండి పాకం వచ్చేటప్పుడు. పాకం వచ్చినాక కూడా వేయకూడదు. మనం పిండి కలుపుతాం చూడండి, అప్పుడు వేసుకుంటే చాలా అంటే చాలా బాగా కలిసిపోతాయి అనమాట. ఇలా ఉండలు లేకుండా, అంటే అవి లోపల మనకి బెల్లం గడ్డలు ఉంటాయి కదా, అవి కరిగేంత వరకు ఉండాలన్నమాట. మనం ఇలా బెల్లం పాకం వచ్చింది అని తెలవాలంటే ఇలా గంటతోని ఇలా పట్టుకున్నప్పుడు ఇలా తీగలాగా సాగినట్టు ఉండాలి. లైక్ అలా తెలియకపోతే మీరు వాటర్లో అయినా కొంచెం అది వేస్తే, పాకం వేస్తే ఇలా గట్టిగా రౌతులాగా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. దీనికి ఏంటంటే చాలామంది ఏంటంటే భయపడతారు. ఎందుకు అని అంటే పాకం రావాలండి ఎవరికైనా ఇబ్బంది. ఇవి కొంచెం మీకు ఎందుకు అని అంటే, నేను ఒకదాన్నే కదా ఇటు వీడియో తీసుకోవాలి, ఇటు ఇది చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. అందుకోసం అనేసి ఆల్రెడీ పాకం తీసి ఈ పిండిలో కొద్దిగా అయితే కలుపుకున్నాను. మొత్తంకి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి. ఇందులో ఇలాచీ కూడా మీరు మిక్సీ పట్టి వేసుకోవాలండి. చూడండి, ఇంకొక 5 నిమిషాలు దీన్ని వేడిగా ఉంది, చేయికి కొంచెం అంటుకుంటుంది అనమాట. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నట్టు. ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేసుకున్నానండి. మీరు నెయ్యి ఎంత కావాలంటే నెయ్యి అంతా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుని చేతిలో వేసుకుంటేనే మంచిగా అరిసె కూడా చాలా బాగా వస్తుంది కదా. ఎంత చూడడానికి నెయ్యి అయితే మంచిగా యాడ్ చేసి మొత్తం కలిపేసుకున్నానండి. ఫస్ట్ అంటే ఇందులో మీరు నువ్వులు యాడ్ చేసుకోవాలా, ఎలా దీన్ని అంటే ఒక కవర్ తీసుకోవాలండి. ఒక కవర్ తీసుకొని మనం పర్ఫెక్ట్గా పాకం వచ్చి మంచిగా ఈ ఇంగ్రీడియంట్ బాగుంటే మనకి పేపర్కి అదే క్లాత్కి ఇలా నూనె రాయకుండా అవసరం లేదనమాట. మరీ పల్చగా ఒత్తుకోకూడదు, మరీ లావుగా ఒత్తుకోకూడదండి. మీడియం సైజులో ప్రెస్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇదిగో ఆయిల్లో వేయగానే ఇలా పైకి తేలాలండి. పైకి తేలినప్పుడే అది, లేదంటే లోపల ఉడకదన్నమాట, పచ్చిగా ఉంటుంది. కొంచెం మీరు ఇట్లాంటి గరిటె తీసుకోవాలి. ఇలాంటి గరిటె తీసుకొని ఆ కాలిన అప్ప ఉంటుంది కదా, ఇంకొక గరిటెతోని ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే అప్పకి ఆయిల్ బాగా పట్టేసుకుంటుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే మనము అరిసెలు చేసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదండి. కొంచెము ఇట్లా వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఎందుకు అనంటే ఒకదానికొకటి అంటుకొని మనకి కొంచెం మంచిగా ఉండదు. ఇట్లా ఫ్రీగా అంటే కొంచెం వెడల్పాటి గిన్నెలో వేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. నువ్వులు నేను కొన్నిటికి నువ్వులు కూడా యాడ్ చేశాను. నువ్వులు ఎలా యాడ్ చేసుకోవాలంటే, డైరెక్ట్ కొంచెం పాలు తీసుకొని నువ్వులు అందులో వేసుకొని మనం ఇలా అరిసె చేసుకున్నప్పుడు